హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హరిప్రియ మీడియా. సార్ ఇప్పుడు మన అసెంబ్లీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం కోసం శంకుస్థాపన జరిగితే దానికి కవిత గారు చెప్తున్నారు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి కానీ ఈ రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారు, ఆయన తెలంగాణ కోసం ఏం చేశారని. రాజీవ్ గాంధీ గురించి మాట్లాడాలంటే మరి ఆమె ఏం ఆలోచించుకుంటూ తెలియదు. యావత్ భారతదేశం కూడా ఈ దేశానికి గ్లోబలైజేషన్ అయితే ఉందో, ఒక కంప్యూటర్ని ఒక స్మార్ట్ ఫోన్ ఈరోజు భారతదేశంలో ఉంది అంటే పివి నరసింహారావు కంటే ముందు ఈ దేశంలో ఆ ఆర్థిక విధానాలని ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చింది మన రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారు 21 సంవత్సరాల ఓటు వయసున్న వాళ్ళని తీసుకొచ్చి 18 సంవత్సరాలకే తీసుకొచ్చి ఈరోజు యువతకు ఓటర్లు అవకాశం ఇచ్చాడు. అలాంటి రాజీవ్ గాంధీ గారు చేసిన సంస్కరణలు ఈ దేశంలో ఒక బాట వేసింది. భారతదేశాన్ని ఒకప్పుడు ప్రజాస్వామ్య సామ్యవాద దేశంగా ఉన్న ఈ దేశాన్ని సరికొత్త దిశగా పెట్టుబడిదారు వ్యవస్థ వైపు కావచ్చు, గ్లోబలైజేషన్ వైపు కావచ్చు, ఈ భారతదేశాన్ని నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఒక్కటి మాత్రమే లోటు ఉంది. ఆ ట్యాంక్ బండ్లో చూసుకుంటూ వెళ్ళిపోతున్న అన్ని విగ్రహాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి భారతదేశం ఒక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి విగ్రహం పెట్టడానికి ఈరోజు తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి ఏముందండి, ఒక రాజరికానికి సింబాలిక్గా ఉంది. ఒక చాకలి ఐలమ్మ ఒక తల్లిని ఒక చెల్లిని ఒక సామాన్య తెలంగాణ స్త్రీ ఏ విధంగా వేష భాష కట్టుదల ఎలా ఉంటుంది, అలాంటి విగ్రహాన్ని పెట్టారా వాళ్ళు. ఈరోజు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అసలు నైతిక హక్కు కానీ వాళ్ళకి అసలు లేదు. ఈరోజు వాళ్ళకి అసలుకి రాష్ట్రంలో స్పేసే లేని అవకాశాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి వినట్లేదు, ఢిల్లీ వాణి వింటుంది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి ఢిల్లీ వాణి వినకపోతే ఏం వినాలి? మరి దేశ రాజధాని ఎక్కడుంది అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నది పట్టించుకోవట్లేరు, కేంద్రంనే పట్టించుకుంటారు. అంటే తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? తెలంగాణ ఈ దేశంలో భాగం కాదండి. జాతీయ పార్టీ అన్నప్పుడు డెఫినెట్గా హైకమాండ్ అధిష్టానంలో ఉంటుంది. ప్రజల దగ్గరికి వెళ్ళాము, గెలిపించారు, మెజారిటీలు చూశారు, ఇంకా వాళ్ళు మాట్లాడడానికి ఏముంది ఇందులో. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ మీకు? ఎంపీ ఎలక్షన్స్లో 1-2 మినహా దాదాపుగా క్లీన్ స్వీప్ చేయబోతుంది. ప్రజలు పూర్తిగా వాళ్ళ మీద విరక్తి చెంది ఉన్నారు. ఈరోజు ప్రత్యామ్నాయం వైపు చూసిర్రు, ఓట్ల రూపంలో వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసిర్రు. డెఫినెట్గా మీరు అవునన్నా కాదన్నా వద్దన్నా లేదన్నా మరోసారి కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాబోతుంది. అంటే ఎంపీ ఎలక్షన్లో మీరు రాహుల్ గాంధీని అక్కడ ప్రధాని చేయడం కోసం ఇదంతా చేస్తున్నారని, అది సాధ్యపడదని, ఈసారి కూడా మోదీయే ప్రధాని అని బీజేపీ అంటుంది. ఎవరంటున్నారు అది? బీజేపీకి సంబంధించి ఈరోజు బీజేపీ గ్రాఫ్ చూస్తున్నాం, సౌత్ ఇండియాలో చూస్తున్నాం. సౌత్ ఇండియాలో చూడండి, ఈరోజు కర్ణాటక వెళ్ళండి. వాళ్ళు ఏమంటున్నారు, ఎంపీ ఎలక్షన్స్ అంటే ఒక తెలంగాణ ఒక కర్ణాటక కాదు కదా అంటారు. చూద్దాం, ఎలక్షన్ జరగబోతున్నాయి, ప్రజలు కోరుకుంటే తప్పనిసరిగా ప్రధాని ఎవరైనా నిర్ణయించే ప్రజలు కానీ బీజేపీ పార్టీ కాదు. డెఫినెట్గా అంతకుముందు 10 సంవత్సరాలు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన పరిస్థితి. పాజిటివ్ ట్రెండ్ మా వైపు కంపల్సరీ వెళ్తే డెఫినెట్గా భారతదేశంలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తుంది. వాళ్ళు చెప్తున్నాం, మేము చెప్తున్నాం కాదు, ప్రజలు చెప్తారు. రేపు రాబోయే రోజుల్లో అవకాశం ఉంటే డెఫినెట్గా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచిన రాహుల్ గాంధీ గారికి, ఈరోజు ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు న్యాయయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ గారికి ప్రజలు అవకాశం ఇస్తారు. డెఫినెట్గా ప్రధానమంత్రి ఎందుకు గారు వీళ్ళైతే మటుకు వీళ్ళు ఆపలేరు కదా. అంటే 6 హామీల విషయంలో 6 హామీలు నెరవేర్చాలంటే రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో కూడా మేము వస్తేనే నెరవేర్చుతామని అంటున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. లేకపోతే నెరవేర్చారు, 6 హామీలు అంతే పోతాయని. 6 హామీలు నెరవేర్చరు అనేది వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు చూసుకుంటే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోండి, దళిత బంధు తీసుకోండి, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ 20 years వరకు వెళ్ళిపోయినాయి. ఈరోజు బడ్జెట్ ఎలకేషన్ చూసుకున్నా కానీ ఈరోజు మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కావచ్చు, రేపు సిలిండరు, విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఈ వారం రోజుల్లో షెడ్యూల్ అయిపోతున్నవి. మిగతా గ్యారంటీస్ డెఫినెట్గా అమలు చేస్తాం. మీరు చూసిరు, గవర్నమెంట్ ఫామ్ చేయగానే 23,000 కోట్ల రూపాయలు ఉన్నదంతా ఉడ్చుకపోయారు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, 3 నెలలు 6 నెలలు ఫండ్స్ మళ్ళీ క్రమేపంగా వస్తాయి. స్కీమ్స్ అందరికీ 1 yearలో అందేందుకు డెఫినెట్గా కృషి జరుగుతుంది. 100 రోజులు పూర్తి కావాల్సింది. దాని తర్వాత కూడా ఎవరికన్నా లబ్ధిదారులకు ఎవరికన్నా పూర్తి స్థాయిలో అందకపోయినా కాలక్రమంలో 6 నెలలకో 1 yearకో 2 yearsకో కంపల్సరీగా దీన్ని కంప్లీట్ చేసే వరకు చూస్తున్నారు కదా. పోలీస్ నియామకాలు కూడా వెరీ రీసెంట్గా పోలీస్ నియామకాలు క్రియేట్ చేసినాము. అంతకుముందు స్టాఫ్ నర్స్ క్రియేట్ అయిపోయింది. నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి ఏదైతే ఉందో, నీళ్ళల్లో అసలు గొడవలు ఎక్కడ జరిగినాయండి? జరిగిందే కృష్ణాలో. అలాంటి కృష్ణా ప్రాజెక్టులో కట్టాల్సిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయకుండా ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ వేశారు నల్గొండకు సంబంధించి. నల్గొండలో సభ పెట్టారు కదా. నల్గొండలో ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎప్పుడు నిర్మించారండి? 10 years ఉన్న అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 kilometerల టన్నెల్ ప్రాజెక్టు తవ్వితే కేసీఆర్ తవ్విందంతా 1 kilometer. నికర జలాలండి. నికర జలాలంటే ఏంటి? నది లోపల ఉన్న వాటర్ అయితే ఉందో దానికి ఒక చిన్న పంపేస్తే టన్నెల్ ద్వారా నీళ్ళు వచ్చేస్తాయి.
గేట్ ఎత్తేస్తే 3.5 లక్షల ఎకరాలకి నల్గొండ జిల్లాలో వాటర్ పారుతుందండి. అప్పుడున్న కల్వకుర్తి, పాలమూర్తి రంగారెడ్డి అనేది మిగులు జలాల మీద సర్ప్లస్ వాటర్. మనం ఏదో చెప్తున్నాము రాయలసీమలో పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆ వాటర్ అంతా కూడా కింద నుంచి తీసుకెళ్తారు. సేమ్ ప్రొవిజన్ గేట్ ఎత్తితే వచ్చేటివి ఈ 10 కిలోమీటర్ల టన్నెల్ను పూర్తి చేయని కేసీఆర్కి ఎలాంటి నైతిక హక్కు నల్గొండలో మీటింగ్ పెట్టే అవకాశం మాత్రం, అతని అర్హత మాత్రం లేదండి.